But it's not only God. It says all things are possible to the one who believes. ఇది కేవలం దేవునికి సాధ్యము మాత్రమే కాదు, కానీ ఎవరైతే నమ్ముతారో వారికి కూడా సాధ్యమే. Faith is such an important thing. విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Without faith, it is impossible to please God. And that's another thing we have stressed in this church. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యము. ఈ విషయాన్ని ఈ సంఘంలో అనేక సార్లు నొక్కి చెప్తూ ఉన్నాం. Not faith for material things first, but faith for spiritual riches. భూ సంబంధమైన వాటి గురించిన విశ్వాసం కాదు, కానీ మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన విషయాల గురించిన విశ్వాసం. Faith first of all for forgiveness of sins. And మొట్టమొదటిగా పాప క్షమాపణ గురించిన విశ్వాసం. Jesus has forgiven, and when he says, I will not remember your sins anymore, నీ పాపములను ఇక ఎన్నటికి నేను జ్ఞాపకం చేసుకోను అని దేవుడు చెప్పినప్పుడు దాని యందు విశ్వాసం ఉంచటం. he means it. I believe it. దేవుడు చెప్పిన ప్రతి మాట అర్థవంతంగా ఉంటుంది, దాన్ని నేను నమ్ముతున్నాను. I mean, there's tremendous sorrow in my life for all the wicked things I did in my life, but there's no, haunting guilt. Oh. నా జీవితంలో నేను చేసిన దుష్టక్రియలను బట్టి నాకు దుఃఖం ఉంటుంది, కానీ అవి నన్ను వెంటాడటము, దేవుడు నన్ను క్షమిస్తాడని అనుకోవటము, అపరాధ భావము అవే ఉండదు. Fear. Can I come before God? Can I come? Will the devil get a hold of me because what I did 20 years ago or what I did yesterday? నేను దేవుని సన్నిధిలోనికి రాగలనా అని అపవాది నన్ను వెంటపడుతూ ఉంటాడా? నేను 20 సంవత్సరాల క్రితం చేసిన దాన్ని బట్టి, లేక నిన్న చేసిన దాన్ని బట్టి. If I have confessed, forsaken, walked in the light, నేను నా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి వెలుగులో నడుస్తూ ఉన్నట్లయితే, of course I can take advantage of God's mercy, but the Bible says there's forgiveness with him that he may be feared. Psalm 130. అయితే దేవుని యొక్క కనికరాన్ని నేను అలసుగా తీసుకోవచ్చు. కీర్తనలు 130లో ఉన్నట్లుగా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన క్షమాపణ ఉంటుంది. So, faith, first of all, that my sins are forgiven, that my past is blotted out. మొట్టమొదటిగా విశ్వాసం అనేది నా పాప క్షమాపణ నిమిత్తము నా గత జీవితంలో నేను చేసినవన్నీ తుడిచివేయటం. That even in all eternity there's no record of what I did because I repented and I turned. నిత్యత్వం అంతా కూడా అవి ఎక్కడ రికార్డ్ చేయబడి ఉండవు, ఎందుకంటే నేను పశ్చాత్తాపడి మారు మనసు పొందాను కాబట్టి. And I turned wholeheartedly to God and I was ruthlessly 100% honest. పూర్ణ హృదయంతో నేను దేవుని వైపు తిరిగాను కాబట్టి, నిర్దాక్షిణ్యంగా నేను ఎంతో యథార్థంగా ఉన్నాను కాబట్టి. I admitted my hypocrisy by pretending to be poor when I was rich. నేను ధనవంతుడినయ్యుండి కూడా నేను ఎంతో పేదవాడిగా నేను నటించాను, దాన్ని ఒప్పుకున్నాను. I admitted all the hypocrisy in my life. నా జీవితంలో ఉన్న వేషధారణ అంతటి నేను ఒప్పుకున్నాను కాబట్టి. Honest, ruthlessly honest. God loves honest people. ఎంతో నిర్దాక్షిణ్యంగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుడు యథార్థవంతుల్ని ప్రేమించేవాడు. He never helps humbugs and deceivers and hypocrites. Be honest with God. మోసగాళ్ళని, వేషధారుల్ని దేవుడు ఎప్పుడు కూడా క్షమించడు. దేవుని సన్నిధిలో ఎప్పుడు యథార్థంగా ఉండాలి. That's the first thing. And then faith that whatever God has promised in his word, I will get. అది మొట్టమొదటిగా విశ్వాసం కలిగి ఉంటాం. రెండోది ఏంటంటే, దేవుడు తన వాక్యంలో ఏదైతే వాగ్దానం చేశాడో అవన్నీ ఇస్తాడు అంటానికి. You can't get a son when you're 100 years old like Abraham because God didn't promise it to you. నీకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాం లాగా నీకు కుమారుడు కలగడు, ఎందుకంటే దేవుడు నీకేం వాగ్దానం ఇవ్వలేదు ఆ విషయంలో. No. You can't pull down the walls of a city like God promised Joshua. లేదు, యెహోషువ ఏ విధంగా అయితే ఒక పట్టణపు గోడలను కూల్చాడో నువ్వు కూల్చలేవు. But I'll tell you what you can do, what he has promised to you. కానీ దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో అవి నువ్వు చేయగలవు. Romans 6:14, sin will not rule over you. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, పాపము నీ మీద ప్రభుత్వం చేయనేరదు. That's not for Abraham, that's for you and me. అది అబ్రహాముకి ఇచ్చింది కాదు, అది నీకు ఇచ్చింది, నాకు ఇచ్చింది. Very clear. Why go to Deuteronomy and say he'll make you rich? Why go to those promises given to Israel? ఎంతో స్పష్టంగా ఇవ్వబడింది. నువ్వు ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్ళి నేను నిన్ను ధనవంతుడిగా చేస్తాననే వాగ్దానాన్ని ఎందుకు నువ్వు అడగటం? అది ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం. Why not come to the promises given to the church? Sin will not rule over you. సంఘానికి ఇచ్చిన వాగ్దానాలు మనం ఎందుకు చూడకూడదు? పాపం నీ మీద ప్రభుత్వం చేయనేరదు అని. He has broken down the dividing wall so that he can make you one. మీ మధ్య ఉన్న గోడల్ని ఆయన కూల్చివేశాడు, ఆ విధంగా మీ ఉభయుల్ని ఏకము చేయలాగున. One with your wife, one with your husband, నీ భార్యతో భర్తతో ఏకమవునట్లు, one with your brothers and sisters. Those are the promises I want. నీ సహోదరులతో సహోదరులతో ఏకమవునట్లు, అలాంటి వాగ్దానాలు నేను ఎత్తిపట్టుకోవాలి. And I want to believe that it is possible. ఇది సాధ్యమని నమ్మాలి. It will never be possible if I don't believe. నేను నమ్మనట్లయితే ఇది సాధ్యం కానే కాదు. You hear a word in the pulpit that no sin will rule over you and say, well.
ప్రసంగ వేదిక మీద నుంచి నువ్వు ఈ మాట విన్నప్పుడు ఏ పాపము నీ మీద ప్రభుత్వం చేయనేరదు అని విన్నప్పుడు ఆహా ఇలా అవుతుందా? It applies to some people, it doesn't apply to me. Well, I tell you, it doesn't apply to you because you don't believe it. ఇది కొంతమందికే సాధ్యము, ఇది మనకు అన్వయించబడదులే అని నువ్వు అనుకున్నట్లయితే నేను చెప్తున్నా అది కొంతమందికే పనిచేస్తుంది, నీకు పనిచేయదు. Or you say, well, I've been a slave to this for so long, even Almighty God can't deliver it. I agree. Almighty God cannot deliver you because of your unbelief. నేను ఈ విషయంలో అనేక సంవత్సరాల నుంచి బానిసగా ఉన్నాను, సర్వశక్తుడైన దేవుడు కూడా దీన్ని విడిపించలేడు అని నువ్వు అన్నట్లయితే నేను చెప్తున్నాను, దేవుడు కూడా విడిపించలేడు. You say, oh, but this is such a my anger, brother. You don't know, my grandfather was like that, my father was like that, and I just inherited it. మీరు అనొచ్చు, అయ్యో నాకు ఎంత కోపం వస్తుందంటే మీకు తెలియదు, మా తాతకి ఎంత కోపం ఉంది, మా నాన్నకి ఎంత కోపం ఉంది, నేను వాళ్ళ దగ్గర నుంచి నాకు వారసత్వంగా వచ్చిందని నువ్వు అన్నప్పుడు Okay, your son will also inherit it, your daughter will, your grandchildren will inherit. I tell you, your great grandchildren will inherit unless they break out of this wretched cycle of unbelief and say, no, I'm going to trust God. అప్పుడు నీ కుమారులకు వస్తుంది, నీ మనవాళ్ళకు వస్తుంది, నీ మునిమాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకంటే ఈ అవిశ్వాసము అనే దాని నుంచి నువ్వు విడుదల పొందినట్లయితే. I don't care if all my ancestors were angry, I'm not going to be angry. నా పూర్వీకులందరూ ఎంత కోపిష్ఠులైనా నేను కోపిష్ఠిగా ఉండను. Because the Bible says sin will not rule over you. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే పాపము నీ మీద ప్రభుత్వము చేయనేరదు. Believe it. నమ్మండి. There are worse sinners than you who have overcome sin just because they believed. నీకంటే ఎంతో ఘోరమైన పాపులు వాళ్ళు పాపాన్ని జయించారు, ఎందుకంటే కేవలం వాళ్ళు నమ్మటం ద్వారా. God's promise is true. Abraham honored God by saying it may be impossible for other 100-year-old men to get children, but not for me because you promised me something. దేవుని యొక్క వాగ్దానాలు ఎంతో నమ్మదగినవి. మిగిలిన 100 సంవత్సరాల వయసున్న వాళ్ళకి పిల్లలు కలగపోయినా నీవు నాకు వాగ్దానం చేశావు కాబట్టి నాకు పిల్లలు కలుగుతారు అని అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఘనపరిచాడు. And I say, Lord, there may be a million things that are impossible, but sin ruling over me, impossible. ప్రభువా, అనేక కోట్ల విషయాలు నేను చేయలేకపోవచ్చు, కానీ పాపము నా మీద ప్రభుత్వము చేయనేరదు. ఎందుకంటే పాపము నా మీద ప్రభుత్వం చేయటం అసాధ్యం. Because you promised sin will not rule over me. No sin. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేశావు పాపం నా మీద ప్రభుత్వం చేయనేరదని. No judgmental spirit is going to rule over me because that's sin. ఇతరులను తీర్పు తీర్చే ఆత్మ నా మీద ప్రభుత్వం చేయనేరదు, ఎందుకంటే అది పాపం. No fear of demons. No. Demons cannot touch me. దయ్యముల గురించి భయపడాల్సిన అవసరం లేదు, దయ్యములు నన్ను ముట్టుకోలేవు. No black magic can touch you. ఏ బ్లాక్ మ్యాజిక్ కూడా నన్ను ముట్టుకోలేదు. Believe. If you believe, you can overcome everything. నువ్వు నమ్మినట్లయితే నీవు అన్నిటిని జయించవచ్చు. You can be an overcomer. నువ్వు జయించువానిగా ఉండొచ్చు. Who is he that overcomes the world but the one who believes? It says in 1 John 5, verse 3-5. మొదటి యోహాను 5:3-5 వచనాల్లో ఉంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడే లోకాన్ని జయించగలడని. He who believes, the one who has faith, is the one who overcomes, not the one who determined and makes New Year resolutions, but the one who has faith. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళే జయించగలుగుతారు. ఏదో నూతన సంవత్సరంలో తీసుకున్న తీర్మానాలను బట్టి వాటిని బట్టి కాదు. All things are possible to the one who believes, and I'll tell you something. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే.